హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఎంఎల్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్. సో, ఈరోజు ఏంటి అంటే చూసారు కదా! ఈ వీక్ అంతా చేసిన కలెక్షన్ మొత్తం మీ ముందుకైతే తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఆహ్, వీడియో చేసేంత ఖాళీ అయితే లేదు. సో, వీడియో స్కిప్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియో అయితే. కానీ డిజైన్స్ అయితే చాలా బావున్నాయి. దానికోసం అని చెప్పి మన సబ్స్క్రైబర్ అందరికీ ఈ వీడియో డిజైన్స్ చూపించడానికి మోస్ట్‌లీ నేను వీడియో చేయడానికైతే ప్రిఫరెన్స్ ఇచ్చాననమాట. సో, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కొంచెం లెంత్ అవ్వచ్చు. ఎందుకంటే దగ్గర దగ్గర మనకి 16, 20 బ్లౌజెస్ దగ్గరున్నాయి. అందుకని అవన్నీ నేను టకటక ఫాస్ట్‌గా చూపించేస్తాను. మీకు ఏదైతే నచ్చింది, ఏదైతే బావుంది అనిపిస్తుందో ఆ బ్లౌజ్ దగ్గర మీరు కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అదేంటంటే ఒక చిన్న సపోర్టింగ్ అనమాట. దానికోసమే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీ దగ్గర నుంచి ఈ బూస్టప్ తీసుకోవడానికి ఎప్పుడు. సో, ఇప్పుడైతే మనం వర్క్ అనేది చూడడం స్టార్ట్ చేసేద్దాము. ప్రతి శారీ తగ్గట్టుగా బ్లౌజ్ డిజైన్స్ అయితే వేయడం అయితే అయ్యింది. సో, డిజైన్స్ అన్నీ చాలా వచ్చాయన్నమాట. ఒకసారి చూడండి. చాలా కాస్ట్‌లీ శారీస్ అన్నమాట ఇవి. అంటే మనకి బ్రైడల్ నుంచి వచ్చాయి గాబట్టి కొంచెం కాస్ట్ మంచిగా ఉంటాయి గాబట్టి వాటికి తగ్గట్టుగా అంటే శారీస్ తగ్గట్టుగా బ్లౌజ్ మనం డిజైన్ చేసామా లేదా అనేది గూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం సాటిస్ఫై అయిన తర్వాతే కదా! కస్టమర్స్ సాటిస్ఫై అయ్యారు లేదనేది మనం చూసుకోవాలి. నా పరంగా చూసుకుంటే నేనైతే నాకు నిజంగా నచ్చాలి. ఈ శారీకి ఈ డిజైన్ ఓకే అవుతుంది అని నేను పర్సనల్‌గా సాటిస్ఫై అయిన తర్వాత నేను ఇదైతే ప్రిఫర్ చేస్తాననమాట. ఏ శారీకైనా సరే అది చిన్నదైనా, పెద్దదైనా గానీ డిజైన్ తగ్గట్టుగా నేను బ్లౌజ్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసి వేస్తూ ఉంటాను. సో, చూసారు కదండీ! దీనికి ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. అంటే శారీలో బ్లౌజే ఇది. దీన్ని నేను యూజ్ చేసి బ్లౌజ్ పీస్ చాలా బావుందని చెప్పేసి దీనిపైన ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసి వేశాను. సో, చూడండి ఈ 2 కాంబినేషన్ ఇలా వచ్చిందనమాట. ఇంకా డిజైన్ కూడా నేను దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను. బ్లౌజ్ డిజైన్ చూడండి ఎంత వచ్చిందంటే ఫినిషింగ్ అయితే గానీ, డిజైన్ అయినా సరే చాలా వచ్చింది. ఇలా నేను కస్టమైజేషన్ చేయించాను. కస్టమర్‌కి సాటిస్ఫై అవ్వాలని నేను ఇలా అయితే చేశాననమాట. చూసారా? ఇలా ఈ హ్యాంగింగ్స్ కూడా ఇలా ఇచ్చాననమాట. వాళ్ళకి హాఫ్ హ్యాండ్ కావాలని వాళ్ళు అడిగారు కాబట్టి నేను ఇలా చేశాను. చూడండి. ఈ ప్యాటర్న్‌లో మనకి ఫుల్ హ్యాండ్ కూడా ఉంది. కాకపోతే వాళ్ళు 6 ఆర్ 7 ఇంచెస్ హ్యాండ్ సరిపోద్దన్నారు కాబట్టి నేను ఇలా తీసుకున్నాననమాట. జస్ట్ ఒక ఫ్లవర్ అండ్ క్రీపర్స్‌తో పాటు చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా రావడం వల్ల మధ్య మధ్యలో మనం ఇలా స్టోన్ వర్క్ అనేది చేసాం గదా! ఇలా చేయడం వల్ల కూడా ఈ డిజైన్‌కి మంచి లుక్ అనేది ఎలివేట్ అయిందనమాట. ఈ డిజైన్ అయితే చాలా బావుందనే చెప్పాలి. ఎందుకు అంటే కస్టమర్‌కి నేను ఆల్రెడీ ఫోటో పెట్టాను. వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫై అయ్యారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే నాకు అత్త అవుతారనమాట. తనకి ఇలా నేను డిజైన్ చేయడం అనేది తనకి చాలా నచ్చింది. చాలా సాటిస్ఫై అయ్యారు. నిజంగా చాలా చేశావు అని చెప్పారు. కస్టమర్ అయినా, రిలేటివ్స్ అయినా ఎవరైనా ఏం కావాలండి మనకి వాళ్ళ సాటిస్ఫాక్షనే మన సాటిస్ఫాక్షన్ అంతే. సో, ఇదనమాట ఫైనల్ లుక్ ఎలా వచ్చిందనేది కామెంట్స్‌లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. సో, నెక్స్ట్ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేద్దాం. చూసారా? మంచి కాంబినేషన్ ఇదైతే. ఎలా ఉంది అంటే అసలు ఇలాంటి కాంబినేషన్స్ అనేవి మనం మాక్సిమం చూడం. చాలా రేర్‌గా వస్తూ ఉంటాయన్నమాట ఈ కాంబినేషన్స్ అనేవి. చూసారు కదా! ఇలా వస్తుంది. నేనేం చేశాను అంటే ఇందులో మీకు ఈ శారీ మొత్తం చూసుకున్నా గాని చూడండి ఒకసారి. ఈ శారీ మొత్తం చూసినా మీకెక్కడ మెరూన్ అనేది కనిపించదు. కానీ నేను కాంట్రాస్ట్‌గా కలర్ ఒకటి యూజ్ చేద్దామని చెప్పేసి ఈ మెరూన్ అనేది వాడాను. మెరూన్ యూజ్ చేయడం వలన డిజైన్‌కి మంచి లుక్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. చూసారా? ఫినిషింగ్ కూడా ఎంత వచ్చిందో. ఎప్పుడైనా కాంట్రాస్ట్ తీసుకోవాలి అనుకునేటప్పుడు మనకి మనం తీసుకునే కలర్ బట్టి దానికి దగ్గరగా ఉండేవి తీసుకోవాలి. దీనికైతే మెరూన్ అలా
మ్యాచ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన దాన్ని బట్టి నేనైతే ఈ కలర్ కాంట్రాస్ట్ ఈ కలర్‌కి కాంట్రాస్ట్‌గా మెరూన్ బావుంటుందని చెప్పి నేను ఈ మెరూన్ అనేది తీసుకొని కొంచెం అలా వేయడం వలన బ్లౌజ్ చూసారా మంచి లుక్ వచ్చింది. ఇంకా హ్యాండ్ కూడా ఇలా లైన్స్ డిజైన్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది కదా! మాక్సిమం చూస్తుంటారు కదా! ఇలా లైన్స్ డిజైన్ అనేది ఎప్పుడు బయట మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ డిజైన్స్ అనేవి మనకి ఎక్కువ ట్రెండింగ్‌లో ఉన్న డిజైన్స్ అనమాట. నేను మాక్సిమం వేసినవన్నీ ట్రెండింగ్‌లో ఉన్న డిజైన్సే. కొంతమందయితే ఏం చెప్తారంటే కస్టమర్స్ వాళ్ళొక డిజైన్ ఇచ్చి చేయమని చెప్తారు. కానీ వీళ్ళైతే నేనిప్పుడు ఈ 16 శారీస్ వేశాను గదా! అవన్నీ కూడా నా ఇష్ట ప్రకారమే వేశాననమాట. ఏ శారీకి ఏ డిజైన్ బావుంటుందని చూసి వేసేయండి అని చెప్పారు. తక్కువ బడ్జెట్‌లో నుంచి హై బడ్జెట్ వరకు కూడా నేనే కస్టమైజ్ చేసి వేశాననమాట. అంటే నేనే వాళ్ళకి ఆ డిజైన్ బావుంటుందని చెప్పేసి వేశాను. చూడండి ఇదైతే లైన్స్ డిజైను చాలా వచ్చింది. ఈ డిజైన్ దగ్గర దగ్గర నేను ఒక నలుగురు, ఐదుగురు వరకు వేశాననమాట. అంటే అంత మంచి ఫినిషింగ్ వస్తుంది. ఈ బ్లౌజు ఉన్నప్పుడు కస్టమర్ ఏదైనా శారీ పట్టుకొనొచ్చినప్పుడు ఇది గాని చూస్తే చక్కగా అవును ఇది వేసేయండి బావుంది అని అంటున్నారనమాట. అంత మంచి డిజైన్ అనమాట ఇది. చాలా మంచి ఆహ్, లుక్ అయితే వస్తుంది ఈ డిజైన్‌కి. చూసారు ఈ ప్యాటర్న్ అయితే ఎలా వచ్చిందో. ఇంకా స్టోన్ వర్క్ కూడా చేశాము. అలాగే హ్యాంగింగ్స్ ఇచ్చేసామనమాట ఇలా సింపుల్‌గా. ఇగో సింపుల్ హ్యాంగింగ్స్ ఇచ్చాం దీనికి. ఫైనల్లీ ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. చూసారా ఫ్రంట్ కూడా సేమ్. టంటడాయ్. చూసారా ఈ కాంబినేషన్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంటది. కానీ ఎన్ని రకాల చీరలు చూసినా గానీ దాంట్లో మనకి ఈ కాంబినేషన్ అనేది మంచిగా ఉంటుందనమాట. ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటాం గదా! కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అందులో ఇది ఒకటనమాట యెల్లో అండ్ గ్రీన్ అనేది. ఈ శారీ మొత్తం చూసుకున్నట్లయితే శారీకి ఇలా యెల్లో వచ్చి చిన్న బార్డర్ అయితే ఇచ్చాడనమాట. దీనికి తగ్గట్టుగా నేను చూసారా శారీ బార్డర్‌లో మనకి మామిడి పిందెలు ఉంటాయి గదా! అలా ఇచ్చి జస్ట్ ఫ్లవర్స్ ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే నేను బ్లౌజ్ అనేది చేశాననమాట. చూడండి. ఇలా వచ్చింది. ఈ డిజైన్ అయితే తెలిసిందే. మనం షార్ట్ వీడియోస్‌లో చాలా పెట్టుకున్నాము. చాలా వరకు పెట్టాను. కొన్నైతే ఇంకా అన్నీ ఒకటే ప్యాటర్న్ అయిపోతున్నాయి అని చెప్పి నేను పెట్టలేదు కూడా. చాలా సార్లు వేశాను ఈ డిజైను. ఎందుకంటే ఇది ఆన్‌లైన్‌లో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న డిజైన్ అనమాట. ఈ కట్ వర్క్ అనేది మనకి నార్మల్‌గా ఈ టైప్ ఆఫ్ కట్ వర్క్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. కానీ ఇలా రావడం అనేది కొంచెం రేర్ అనమాట. అందుకని ఈ డిజైన్ వచ్చిన దగ్గర నుంచి నేను కంటిన్యూయస్‌గా వీక్లీ 2 అండ్ 3 డిజైన్స్ బ్లౌజెస్‌కైతే వేస్తున్నాననమాట ఈ డిజైను. ఇది కూడా చూసారు కదా! లట్కన్స్ అనేవి ఇలా సింపుల్‌గా ఇచ్చేసామనమాట. ఇంకా బ్లౌజు శారీ హెవీ అయినప్పుడు ఇవి అంత హెవీగా ఇస్తే బాగోదని చెప్పేసి నేను బ్లౌజులన్నింటికి ఇలాగే ఒక 2 ఆర్ 3 వరకు ఒక్కొక్క దానికి ఇంకా సింగిల్ కూడా ఇచ్చాను. హ్యాండ్‌కొచ్చేసి సింపుల్‌గా ఇలా వచ్చింది. మనకి 7 ఇంచెస్ హ్యాండ్ అయితే నేను చేశాను. 7 ఇంచెస్ హ్యాండ్‌లో ఇలా వచ్చింది. చూసారా? హ్యాండ్ దగ్గర కూడా కట్ వర్క్ అనేది ఎంత వచ్చిందో. ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. మీకు కనిపిస్తుందనుకుంటున్నాను నేను. కట్ వర్క్ ఫినిషింగ్ వచ్చింది. నెక్స్ట్ డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బావుంది. అందుకని ఈ ప్యాటర్న్‌లో ఈ డిజైన్ అనేది మంచి కాంబినేషన్ అని చెప్పాలి. ఆ బ్లౌజ్‌కి, శారీకి మ్యాచ్ అయిందా లేదనేది మీరైతే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాను. ఎందుకంటే శారీస్ ఎక్కువున్నాయి కాబట్టి దీన్ని కొంచెం లెంత్ ఎక్కువైనా సరే కొంచెం చూడండి. గ్రీన్ అండ్ బ్లూ కనిపిస్తుంది మనకి. రాయల్ బ్లూ అండ్ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో ఇది కొంచెం కలనేత టైప్‌లో కనిపిస్తుందనమాట. అంటే నేవీ రాయల్ బ్లూ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్‌లో కనిపిస్తుంది. అండ్ కాంట్రాస్ట్‌గా మనకి పింక్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారనమాట. ఈ డిజైన్ అయితే మంచి డిజైన్ అండి. ఒకసారి చూడండి. ఫినిషింగ్ కూడా చాలా బావుంది. వీటికి కూడా లత్కర్స్ అనేవి ఇలా ఇచ్చేసాను నేను. హ్యాండ్ దగ్గర చూసారా కొంచెం చేంజ్ చేశాననమాట. ఇక్కడ
అంచొచ్చింది చూసారా? ఈ అంచు అనేది చాలా బావుందని చెప్పి నేను అసలు దీన్ని డిస్టర్బ్ చేయలేదు. ఇలాగే వదిలేసి పైననేది ఒక బంచ్ టైప్ అనేది పైన ఇలా వేశాను.